టంగ్ ట్విస్టర్ ఛాలెంజ్ అయిపోతాను నేను మా ఫ్రెండ్తో కలిసి. సో లెట్స్ వెల్కమ్ హర్. మా ఫ్రెండ్ వచ్చేసింది. సో రెడీ టంగ్ ట్విస్టర్కి. సో ఈమె ముందే చెప్తున్నాను నేను, టంగ్ ట్విస్టర్ మనకి ఇంగ్లీష్లో తెలుగులో తీసుకున్నాను అనమాట. ఒక టంగ్ ట్విస్టర్ హిందీలో ఉంది. సో ఈ ఆ సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇట్స్ బౌల్, ఐస్ క్రీమ్ బౌల్. కానీ ఐస్ క్రీమ్ ఉండే, దాంట్లో పెప్పర్స్ ఉంటాయి. సో యా, మనకి నెంబర్ ఆఫ్ టంగ్ ట్విస్టర్స్ ఉన్నాయి అన్నమాట. సో ఎవరిది ఏమొస్తుందో నాకు తెలియదు. ఇంగ్లీష్ ఉంది, తెలుగు ఉంది, హిందీ ఒకటి ఉంది. అది ఎవరికి వస్తుందో చూడొచ్చు ఇంకా మనం. సో యా, ఇంకొకటి ఏంటిదంటే ఎవరైతే కంటిన్యూస్గా చెప్తే ఓకే, ఒకరి మధ్యలో ఆపుతారో వాళ్ళకి ఐస్ వాటర్ బౌల్లో ముఖం పెట్టాం. సో ఐస్ వాటర్ బౌల్లో ఫేస్ అనేది డిప్ చేయాలన్నమాట. సో రెడీయా? ఆల్రెడీ ఆమె చదివేస్తుంది. చలో. సో ఫస్ట్ ఆమె ఆల్రెడీ చుట్టూ తీసేసుకుంది, నేను తీసుకోలేదు. సో ఈ చుట్టూ తీసుకున్నాను. సో లైక్ ఫస్ట్ గెస్ట్ మనకి ముఖ్యం కాబట్టి ఆమెతో స్టార్ట్ చేద్దాం. ఏమొచ్చింది వాళ్ళకి చూపి. ఏమొచ్చింది నేను చెప్తాను, చూపించాను. సో ఇది ఆమెకు వచ్చింది. వన్స్ ఒకసారి ట్రయల్, నెక్స్ట్ కంటిన్యూగా చెప్పాలి. చెప్పకపోతే ఐస్ వాటర్లో ఫేస్ డిప్ చేయాలి. ఐస్ ఎక్కడ ఉందో మీరు అడగండి. వాటర్లో మెల్ట్ అయిపోయింది, మేము ఏం చేయలేము. వాటర్లో మెల్ట్ అయిపోయింది, మేము ఏం చేయలేము. చెప్పరా? వద్దు, అడుగు చెప్పు. She sells seashells by the seashore. ఆమె ఇప్పుడే వచ్చి దిగిందనమాట పైకెట్టి. మళ్ళీ ఒకసారి చెప్పు. ఇది పెడతాను అన్నది. She sells seashells by the seashore. ఎన్నిసార్లు చెప్తారే? చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ చూడకుండా చెప్పాలి. నేను చెప్పలేను అలా. She sells ఇది 5th టైం. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి చూసుకొని పక్కన పెట్టి స్టార్ట్ చేసి. అవును, మరి పంపిస్తాడు అంటే చూసి చెప్తావా? seashells by the seashore. ఓకే, స్టార్టా? ఓకేనా? సో లెట్స్. సో మనకి వాటర్ బౌల్ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. రెడీ స్టడీ గో ఆన్ టు స్టార్ట్. One eternity later. యా, సో ఇప్పుడు ఆమె స్టార్ట్ చేయబోతుంది ఇంత ట్రైనింగ్ తర్వాత. సో స్టార్ట్. She sells ఫేస్ డిప్ చేయి. సెకండ్ టైం చెప్తా. ఇట్లా ఒక నిమిషం పాజు. ఇట్లనే ఫ్రెండ్స్తో చేస్తే ఇట్లనే బుగ్గ అయ్యేటోళ్ళం. అంటే she sells by the seashore. Seashells by the seashore. నువ్వు రాసిన నాకు గుర్తులేదు అసలు. కరెక్టే కాదు నాకు తెలిసి. కరెక్టే చెప్పాను. చీటింగ్ ఆడుతున్నామే. డిప్ చేయి. ఏంటిది మాకేంటిది అంటున్నాను. నా తప్పైతే నేను కూడా చేస్తాను. సో ఆయనకి ఇంగ్లీష్ పంపిస్తూ వచ్చారన్నమాట. ఆమె గంట సేపు ట్రైనింగ్ తీసుకుంటే ఆయన కూడా చెప్పట్లేదు. సో ఓపెన్ చేయొచ్చు. ఏంది ముక్కు పెడుతుంది ఏంటంటే నాకు అసలు అర్థం కాదు. అంశం పెట్టు, మొత్తం ఫేస్ మొత్తం పెట్టు. ఫేస్ మొత్తం ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇప్పుడు నాటం అనమాట. నాకు తెలుగు పదం వచ్చింది. సో దిస్ వన్ చదివి చెప్తాం. కప్ప 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 పక్కన కప్ప. సో యా, నాకు వచ్చింది కప్ప. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి.
సారీ గాయస్, ఆమె కొబ్బరి నూనె నమ్ముకుంటుంది, నాకు డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో బాగా హ్యాపీ కదా నీకు? నీకు భలే హ్యాపీ ఉండదు కదా నీకా? కప్ప కప్ప పక్కన కప్ప, కప్ప కప్ప పక్కన కప్ప, కప్ప కప్ప పక్కన కప్ప, కప్ప కప్ప పక్కన కప్ప, కప్ప. నువ్వు చెప్పలే వీటిలో విశేషం ఈమె ఎన్ని టెక్స్ తీసుకుంది నేను మరి అన్నానా? అంత సీన్ లేదు, రెండే తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు చెప్పు, కాకపోతే పక్క. ఆ? మళ్ళీ ఇప్పుడు చెప్పు, ఇప్పుడు కాకపోతే పక్కన ముంచాలి. ఓకే, ఎందుకు ముంచుతావు? సో అది అంశం కంటిన్యూ, నువ్వే వద్దు గుంచని నువ్వే వద్దు గుంచని గుంచిన నాకు సంబంధం లేదు. సో ఆమె నాకు మధ్యలో డిస్టర్బ్ చేసింది. సో మళ్ళీ నేను స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు మధ్యలో ఆగిపోతే నేను డిప్ చేస్తాను ఫేస్. ఓకే, అట్లా చూడదు ఫేస్. స్టార్ట్. కప్ప కప్ ట్రయల్ 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 అనేషా. ఓకే డన్, స్టార్ట్. అదే ఒక్కసారి చూసుకుంటా. నువ్వు 10 సార్లు చూసుకున్నప్పుడు లేదా? రే ఏంటిది? మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. కప్ప 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 కన్నా ఓకే. కప్ప 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 అయిపోయింది. ఎక్కువ ఇంకేమో ముఖం పోతురే దాంట్లో ముందు అంటున్నావు నువ్వు. ఓకే దాన్ని చాపెన్ అయితే ఉంటుంది అనమాట. టవల్ మా టవల్ లేదు ఇంత కలిసామే అంటే. సో నెక్స్ట్ టైం ఇప్పుడు మీ చేతిలో చూడాలి. ఆమె ఒక పిక్ అనుష అప్పుడే చూడక అనుష ప్లీజ్, నేను ఒక పిక్ పెట్టినా. రావట్లేదా? నాకు ఫ్రెండ్ ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రెండ్ ఫ్రై ఫిట్టర్స్. స్టార్టా స్టార్ట్ చేస్తాం చేస్తా. A few moments later. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను అనమాట. లెట్స్ స్టార్ట్. ఫ్రెష్ ఫ్రెండ్ ఫ్రై ఫిట్టర్. ఫ్రెష్ ఫ్రెండ్ ఫ్రై అంటే ఫస్ట్ అన్నాడు. ఫ్రెష్ ఫ్రెంచ్ ఫ్రై ఫ్లిటర్. ఫ్రెష్ ఫ్రెంచ్ ఫాస్ట్ చెప్పండి. ఎట్లా చెప్తారు అది? నేను ఇందాక ఎట్లా చెప్పినా? ఫ్రెష్ ఫ్రెంచ్ ఫ్రై ఫిట్టర్. ఫ్రెష్ ఫ్రెంచ్ ఫ్రై ఫిట్టర్. ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రెంచ్ ముంచి నువ్వు ఫేస్ నుంచి. సో ఇప్పుడు నాకేం తెలుసు మొత్తం ముంచి. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఏం తిరగమనుకున్నావా? సో ఆమె టర్న్ అయిపోయింది. ఇప్పుడు నాది ఏంటిదంటే ఇది ప్రొఫెసర్ ఇద్దరికి ఈసారి ఇంగ్లీష్ వచ్చిన అనమాట. సో ఏంటిదంటే ఎడిటెడ్. నేను చిన్నవి తీసుకోవాలి, నాకు అట్లా వస్తున్నాయి. ఎడిటెడ్. సో లైక్ స్టార్ట్ విత్ ప్రొఫెసర్. సో యా ఎడిటెడ్. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంది. ఎడిటెడ్. ఏం బొక్క? చీటింగ్ ఏం కాదు. నేను చెప్పిన మొత్తం నేను వచ్చి రాసింది కూడా ఈమె దగ్గరనే రాసిన. సో 1 పాయింట్ నాకు. నెక్స్ట్ ఒక లాస్ట్ అండ్ ఫైనల్ 1 అనమాట. సో దీంట్లో ఒక హిందీ ఉంది, తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది. ఎవరికి ఏం వస్తే నేనే అందులో పెట్టుకుంటా. ఇంకోసారి వస్తే నేనే అందులో పెట్టుకుంటా. అయినా నేనే వెళ్తాను. అన్ని బి స్క్వేర్ బి ఇన్ఫినిటీ ఉంది దాంట్లో మాత్రం. సో యా నేను ఇప్పుడు తీసుకున్నా. నాదేమొచ్చిందంటే ఇద్దరికి ఇంగ్లీష్ వచ్చింది. స్టార్ట్ చేయాలా? నేను స్టార్ట్ చేయాలి. ఓకే సార్ నేను స్టార్ట్ చేసి మొదటిసారి ప్రాక్టీస్ చేసుకో. సో నాకు ఏమొచ్చిందంటే ద స్క్రీమ్ ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వీ ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వీ ఆల్ స్క్రీమ్ ఫర్ ద ఐస్ క్రీమ్. సో దిస్ ఈస్ ద మై టంగ్ ట్విస్టర్ అనమాట. సో లైక్స్ స్టార్ట్ మై టంగ్ ట్విస్టర్. నేను ఇట్లా వీడియో స్టార్ట్ చేసినప్పుడు నా వాల్యూమ్ గట్టిగా అయిపోతుంది. ఐ మీన్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. మైక్ ఉన్నా కూడా అంతే. నువ్వు ఏదో ఒకటి డిస్టర్బెన్స్. సో నేను స్టార్ట్ చేసి నాకు అనిపిస్తుంది నువ్వు ఇట్లా ఆడుకో. ఇప్పుడు దగ్గరికి రా ఫ్రేమ్లకి కొంచెం వాయిస్ ఖాళీ అవ్వడానికి. సో పిక్ బ్లాక్
సో స్టార్ట్ చేస్తున్నా. ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వి ఆల్ షట్ ఇంత మంచిగా చెప్పినా నేను. ఇట్స్ ఓకే ఫైన్. మీకు ఈమెకి ముందుంది. ఉద్దేశం అది కదా అంకుల్. ఇవే తగ్గించుకుంటే మంచిది. దేవల గారి నామి హాపు కాదు మీద ఉంది. ఈమె బి ఇన్ఫినిటీ వచ్చింది అనమాట. చూపి ఒకసారి కావాలంటే నేను స్క్రీన్ మీద వేస్తాను. ఎవరు కావాల్సిన మీరు కూడా ట్రై చేయండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీనివల్ల మనం మాట్లాడే ఫ్లూయెన్సీ కూడా మంచిగా వస్తుంది ఇంగ్లీష్. అంటే వెళ్ళాల్సిన అవసరం లేదు, చదువుకుంటే కూర్చొని. ఏ బిగ్ బ్లాక్ బగ్, ఏ బిగ్ నిన్ను రీడింగ్ చేయమని లేదు చెప్తున్నా. ఏ బిగ్ బ్లాక్ బగ్, ఏ బిగ్ బ్లాక్. ఎంత సింపుల్ తెలుసా? ఏ బిగ్ బ్లాక్ బగ్ బైట్ ఏ బిగ్ బ్లాక్ బియర్. నీకు తెలుసు కాబట్టి. నాకు తెలీదు, నేను గట్టిగా మాట్లాడుతున్నా. సరే, షో యువర్ కాన్ఫిడెన్స్. బ్లాక్ బియర్, ఏ బిగ్ బ్లాక్ బగ్. స్కేమ్ అని చెప్పినాను. ఏ ఎవరు తను వాళ్ళకు మీరే కండిషన్ అంటే అట్లా ఉండాలి అందరూ ఈక్వల్. ఫాస్ట్గా చెప్పు, మెల్ల జమాన చెప్పు. ఏ బిగ్ బ్లాక్ బగ్ బైట్ ఏ బిగ్ బ్లాక్ బైట్, ఏ బిగ్ బ్లాక్ బైట్ ఏ బిగ్ బియర్, ఏ బిగ్ బ్లాక్ రైట్ పెన్సిల్ వర్క్. సో యా, ఇది ఈరోజు బ్లాగ్. ఇది మా కంటెంట్ ఈరోజుది. సో పంపిస్తే మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే ఇలాంటివి మనకు కావాలంటే పార్ట్ 2 అని కమెంట్ చేయండి. ఇది సో ఇలాంటి కంటెంట్స్ మీకు ఇంకా కావాలంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాస్ ఆఫీషియల్. బాయ్.